ఇంతకంటే వేరే అసలు సందేశం ఏమీ లేదు. రామాయణాన్ని మించిన గ్రంథము లేదు నిజానికి. ఎన్ని లక్షల కోట్ల ఏళ్ళయింది పుట్టి. బోర్డు ఇంగ్లీషు వాళ్ళ లెక్కల ప్రకారమే 7,000 ఏళ్ళు అయింది. మన లెక్కల ప్రకారం కోట్లు దాటిపోయింది. మరి ఇప్పటికింకా ప్రభావం చూపిస్తోంది. ఈ రోజుకు చూస్తున్నాం దాని ప్రభావం. అంచేత అయోధ్య అనే మాట ఎప్పటిది కాదు. పైగా మనకి 7 మోక్షాలనిచ్చే పురాలు ఉన్నాయి. అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ హ్యవంతిక. అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ హ్యవంతిక పురి ద్వారవతీ చేవ సప్తైతే మోక్షదాయనక. అయోధ్య మధుర నగరం, మాయ అంటే ఉజ్జయిని, కాశీ కాంచీపట్టణం, అవంతి నగరం, అలాగే ద్వారక. ఈ 7 మోక్షదాయకాలు అన్నారు. ఇవి స్వర్గాలు కావు, మోక్షం ఇస్తాయంటే పూర్తి పరిజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాయి. అంత గొప్పది అయోధ్య. అందుకని ఎంచుకుని రాముడు అక్కడ పుట్టాడు. మనం ఇన్న దశాబ్దాల పోరాటం ఎందుకు చేశాము అంటే అంత ఎంచుకుని పరమాత్మ పనిగట్టుకుని ఆ నగరంలో అవతరిస్తే అక్కడ మనం రాముడు గుడి కట్టుకోకుండా వేరే ఏవో ఉంటే ఎలాగా? ఇప్పుడు మనకి ఎక్కడైనా గౌరవం జరిగిన మీకు పెద్ద పేరు మీకు రావచ్చు, ఎన్నో చోట్ల ఎన్నో గౌరవాలు మీకు చేయొచ్చు. మీ సొంత ఊళ్ళో గౌరవం చేసినప్పుడు మీరు పొందే ఆనందం వేరు కదా. నాకు పద్మశ్రీ రాగానే తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడులో పిలిచి ఓ దండ ఇస్తే నాకేదో మా అమ్మ ఊళ్ళో కూర్చున్నట్టే అనిపించింది నాకు. ప్రపంచం అంతా బోలెడు మంది సత్కారాలు చేశారు, మా ఊళ్ళో జరిగింది వేరు. అలాగే రామాలయాలు చాలా చోట్ల ఉన్నాయి, రామాలయం లేని ఊరు లేదు అసలు. కానీ అయోధ్య వేరు. అందుకోసమే జాతి పోరాటం చేసింది, న్యాయబద్ధమైన పోరాటం చేసింది, దాంట్లో నెగ్గింది. ఈ ఆనందం అంతకంటే ఏం చెబుతాం. అంచేత అయోధ్య గురించి వేదాల్లోనే ఉంది. మీరు అన్నట్టు ఎన్ని ఎదురుచూపులు, ఎన్ని పోరాటాలు, ఎంతమంది త్యాగాలు. వాస్తవానికి ఆ రామకార్యాన్ని సాధించిన కార్య సాధకులకి మీ ఒక 18 రూపాయలు ఏమన్నా మీ ఆశీస్సులు అందిస్తారా? వాళ్ళకి ప్రధానమైన ప్రేరణ కలిగించింది ఏమిటంటే రామరక్ష అంటాం మనం. రాముణ్ణి వాళ్ళు మనస్సులో పెట్టుకుని ఒక వీరత్వాన్ని, వీరరాముణ్ణి ఊహించుకున్నారు వాళ్ళు. అందుకే అయోధ్య సంపాదించినప్పుడు, అయోధ్య తీర్పు వచ్చినప్పుడు కానీ, దాన్ని సాధించే ప్రయత్నంలో కానీ ఇక్కడున్న పట్టాభిషేకం రామ చతురాయతనం అంటాను దీన్ని. శివ పంచాయతనలాగా రామ చతురాయతనం. రాముడు ఉంటే నలుగురు ఉండాల్సిందే. అంతేగా. ఎందుకంటే కొంతమంది అంటారు, ఎప్పటికే అంటున్నారు, అంత ఆర్భాటం ఎందుకండి గుడి రాముడికి, అంత ఎందుకండి, మామూలుగా చేయకూడదు. మీరు శివుడికి చేయండి, అలాగా మీరు కృష్ణుడికి చేయండి అవసరమైతే. శివుడు త్యాగి, కృష్ణుడు యోగి, రాముడు భోగి, ఆయన రాజు. ఒక మామూలు ముఖ్యమంత్రి పెడితే వెనకాల 10 కార్లు ముందు కార్లు పెడుతున్నాయేమో, ఒక మహారాజు పెడితే అలా మాట్లాడితే అలాగ ఆర్భాటమే ఉంటుంది. ఆయన ఒక వీరత్వంతో స్ఫూర్తిగా నిలబడ్డాడు. ఎలాగా 18 రూపంలో చెప్పమంటున్నారు కాబట్టి చెప్తాను. రాముడు అలా నిలబడినప్పుడు మీరు గమనించండి. అంతకంటే కూడా మన వాళ్ళు అయోధ్య కోసం ప్రయత్నాలు చేసినప్పుడు ఇలా వేశారు, ఇలా ధనుస్సు పెట్టి ఇలా లాగుతున్నట్టుగా. ఏమానా రిబిగింపు రాఘవునిదాయిఠీవి, ఏమానా రిబిగింపు రాఘవునిదాయిఠీవి, ఆరూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ, ఆరూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ, సర్వాంగ సౌశీల్యమౌ. ఏమా చిర్నగవు, ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే, భరతాంబా నీవు ధన్యాత్మవౌ. ఆ కరసేవకులందరూ ధన్యులే. వాళ్ళ నారి బిగింపు చూసుకున్నారు వాళ్ళు. శివధనుర్భంగంలో షరతు ఏమిటంటే ధనుస్సు ఎక్కువ పెట్టడం. అందుకని ఆ వీరత్వాన్ని వీళ్ళు ప్రతీకగా తీసుకుని సాధించగలిగారు. అంటే ఎంతమంది బలిదానం చేశారు ఆ వేళ కరసేవలో కానీ, తర్వాత కానీ, ప్రయాణంలో కానీ, ఆ వ్యాజ్యాన్ని ఎదుర్కోవడంలో కానీ. ఆ పరాశరణ గారు మహానుభావుడు, ఆయన న్యాయవాది, ఎన్నేళ్ళు వాదించాడని జీవితం దానికి ధార పోసేశాడు ఆయన. మరి దక్షిణాదితోనే రాముడికి ఎక్కువ సంబంధం. అది పరాశరణ గారు ఎవరు, ఎక్కువ సంబంధం. అది అంత విజయాన్ని సాధించారు. దానికి రాముడి యొక్క వీరత్వం మానవుడుగా ఉండి సాధించిందే ప్రేరణ ఇచ్చింది. అందుకని వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా అన్ని కష్టాలు ఎదుర్కొన్న చిరునవ్వు విడిచిపెట్టిన రాముడి ముఖమే వారికి అన్ని కష్టాలు తొలగించి సుఖాలు కలుగజేయునుగాక అని మనం ప్రార్థన